ఓలా మీగోస్ ఇవాళ సుందరకాండ సినిమా చూశాను. చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వండి. అసలు తెలుగు సినిమాల్లో ఇలాంటి సినిమా రావడం రేర్ అనిపించింది నాకైతే. అసలు ప్రేమకి, అడ్మిరేషన్కి, ఇష్టానికి ఇంత వ్యత్యాసం ఉందా అని అనిపిస్తుంది లిటరల్లీ. ఓకే, ఇప్పుడు సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. కామెడీ అయితే అదిరిపోయింది. అసలు సత్య చింపేశాడు. తెలిసిందే మన సత్య టైమింగ్. మీరు అలా స్టోరీ రెగ్యులర్ స్టోరీలో అనిపిస్తుంది, కానీ కాదు. ట్విస్ట్లు ఉంటాయి, మైండ్ బెండింగ్ రియలైజేషన్స్ ఉంటాయి. మీకు కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అరే అనిపించింది కొన్ని సీన్స్. అసలు కొన్ని డైలాగ్స్ కానీ, ఆ క్యారెక్టర్ డెప్త్ కానీ, ఏదైనా అసలు మీకు సినిమాలో చాలా ఉంటాయి. అలా కనపడదు అంతే. సినిమా బయటికి రెగ్యులర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది సినిమా. నారా రోహిత్కి ఛానల్ తర్వాత మంచి స్క్రిప్ట్ దొరికింది అండ్ హీ పర్ఫార్మ్ వెల్. అండ్ రిమైనింగ్ ఎవరి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో, హీరోయిన్ కానీ, హీరోయిన్ వాళ్ళ మదర్ కానీ, ఆర్ ఈవెన్ హీరో సిస్టర్, ఆ క్యారెక్టర్స్ కూడా అందరివి ఐ థింక్ దే ఆర్ గుడ్ క్యారెక్టర్స్. అండ్ హీరో సిస్టర్ క్యారెక్టర్ చేసింది రీసెంట్గా బాగా ఫేమస్ అయిన సిరీస్ 90s, అందులో మదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆమెకు చాలా రోల్స్ వస్తున్నాయి అండ్ షీఈస్ డూయింగ్ గుడ్. లెట్స్ గో టు నెగిటివ్స్. నెగిటివ్స్ అంటే పెద్దగా ఏముండవు, లైక్ స్కిప్ చేసే నెగిటివ్సే. రెగ్యులర్ సాంగ్స్ అండ్ స్టఫ్ ఉంటాయి, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, బట్ కొద్దిగా ఓకే అనిపించింది. సో స్కిప్ చేసుకుంటూ అలా చూసేసాను అవి. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా సినిమా మొత్తం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. కామెడీ ఆర్ డ్రామా ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ గో ఆన్ ద స్క్రీన్, దే విల్ ఎంటర్టైన్ యూ అండ్ దే విల్ మేక్ యూ థింక్, దే విల్ మేక్ యూ గో బ్యాక్ అండ్ విజిట్ అగైన్. సో హ్యావ్ అ స్టాపింగ్, పాజింగ్ అండ్ థింకింగ్ అబౌట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఇంకా సాగదీయడం అనవసరం, వీడియోలు ఎందుకు పెరిగి తప్ప ఏముండదు. చూసేయండి మీరు. కావాలంటే డిస్కషన్ వీడియో చేసుకుందాం. ఇఫ్ యూ వాంట్ మోర్ కామెంట్ అండ్ నేను మళ్ళీ చూసి డిస్కషన్ వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రమ్ మై తులసి మొక్క. ఇట్స్ బర్త్డే, ఇట్స్ బర్త్డే, ఇట్స్ బర్త్డే, ఇట్స్ బర్త్డే.